ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి నియమాలు ఏమిటి, వ్రత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ చవితి, రాత్రి 8:14 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు గురువారము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం వలన గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఉన్నతాధికారుల వలన కలుగుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. భూ సంబంధమైన విషయాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు అధిగమించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అలాగే విద్యలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ శుక్రులు మిథునంలోను, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు మాత్రం సంతానము, వారి అభివృద్ధి, వారి పేరు మీద పెడుతున్న పెట్టుబడులు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, దీంతో పాటు మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత. భూగృహ సంబంధ విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సహనంతో ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అనేక మందితోటి మీకు వాదోపవాదాలు కలుగుతున్నా కూడా నెమ్మదిగా ఉండడానికి ఎక్కువగా మీ వంతుగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి మాత్రం మాట పట్టింపులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ప్రయత్నాలకు ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగటము, అలాగే మీ పలుకుబడి పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి అలాగే వ్యవసాయదారులకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతన భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు కూడా మీకు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం గోచరిస్తోంది. కుటుంబ సమస్యలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సమస్యలను నివారించుకోవడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం వీరి యొక్క సంతానము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, జీవిత భాగస్వామి గురించిన ఆలోచన, దీంతోపాటు నూతన భాగస్వామ్యాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నం ఇంకా చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. నూతన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి మాత్రం విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆశించిన విధంగా అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మఖా నక్షత్రం వారికి మాత్రం ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక పుబ్బా నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఆర్థికంగా అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, కుటుంబంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు పెరగటము, ఆదరణ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి శ్రమ అయితే అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్పెక్యులేషన్స్ అవి చేయడానికి ఎక్కువగా మీరు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక హస్త నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి అనుకూలత కనపడుతోంది. అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు, వాహనాలు లేదా వివాహాది శుభకార్య ప్రయత్నాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. స్నేహితులు, బంధువులు కూడా సమయానికి మీకు ఎటువంటి సహాయం అందివ్వలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం, అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు సాగటం లేదని, లేదా ఉద్యోగ వ్యాపార పరంగా మీరు ఆశిస్తున్నట్టుగా అభివృద్ధి ఉండటం లేదని,
దీనికి సంబంధించి మీరు చింతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంకటహర చతుర్థి సందర్భంగా తులారాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను వీరికి శ్రమ ఈరోజు ఎక్కువగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో అనవసరపు తగువులు గొడవలు పెట్టుకునేందుకు అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే మీరు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తుంటారు. స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని ఎక్కువగా మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడం, దీర్ఘకాలిక పెట్టుబడులు, దీంతో పాటు స్పెక్యులేషన్స్, వీటిపైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వారు మాత్రం స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచనకి తగిన విధంగా ప్రతి పని పూర్తి చేయాలనే సంకల్పం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి మాత్రం అసంతృప్తి అనేది ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి మీరు అనుకుంటున్న విద్యను అభ్యసించేందుకు ప్రయత్నించాలి. ఆటుపోట్లు అనేవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ఇంటర్వ్యూల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ప్రతికూలతలు అధిగమిస్తూ అనుకూలత వైపుగా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనసుని నిబ్బరంగా ఉంచుకుంటారు, ధైర్య సాహసాలు కలుగుంటారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం చికాకులు, అశాంతి ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత పనులలో కూడా మీకు అశాంతి అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు మార్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు మీరు అనుకున్న విధంగా పనులను పూర్తి చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు వాయిదా పడుతున్న పనులను పూర్తి చేసుకోవాలి. కోర్టు విషయాలలో ప్రతికూలత తొలగిపోయేందుకు అవకాశం ఉంది. అలాగే నెమ్మదిగా పనులన్నీ సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. బంధువర్గీయుల్ని కలవటము, వారి సహాయ సహకారాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా రుణ విమోచక గణేశుని స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత ఉంది. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూలత గోచరిస్తోంది. మీరు కనుక స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా అందులో అనుకూలత కనపడుతోంది. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత పనులు కూడా మీకు సానుకూలంగా పూర్తవుతాయి.
వీటన్నిటితో పాటు నిరుద్యోగులకి, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి సదవకాశాలు లభించే అవకాశం గోచరిస్తోంది. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. సంతానానికి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కూడా శ్రమ ఉంది. ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, భాగస్వామ్యంలో మార్పులు, ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.